అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారము. మన గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ హర్షవర్ధన్ రాజు యొక్క ఉత్తర్వుల మేరకు ఎర్రచందనము గాంజా గురించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పినందువల్ల నిన్న మాకు టీం ఫామ్ చేసేసి మాకు రావడానికి సమాచారం మేరకు మన పద్వేలు రూరల్ సిఐ విక్రమసింహ, అదేవిధంగా పద్వేలు రూరల్ ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం బయలుదేరి రాబడిన సమాచారం మేరకు ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వైపు ఉన్న రేగుమానకుంట దగ్గర అక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా యొక్క మరిపాడు మండలం, నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా వింజమూరుకు సంబంధించిన రామనాథరెడ్డిని కూడా నలుగురు అరెస్ట్ చేశాము. మిగతా ముగ్గురు ఒక పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్కి సంబంధించి 59 దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము, ఒక 6 మొబైల్ కూడా సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దొంగలు 159 దొంగలు లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ముద్దని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము, తిరుపతి కోర్టుకి. అరెస్ట్ కోర్టు సపరేట్ ఉంది, తిరుపతి దాన్ని పంపిస్తున్నాము. ఇక మీద కూడా మేము ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి అయితే ఈ యొక్క మన ఎర్రచందనం సంబంధించి నిఘా పెడతాము. ఖచ్చితంగా పాత నేరస్తులను కూడా వాళ్ళకి నిఘా పెడతాము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ సంబంధించి ఎర్రచందనం రవాణా చేయడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళు కలిగి ఉండడం కానీ పని చేస్తాము, కఠినంగా చర్య తీసుకుంటాం. అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని అభినందించారు. మన బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని, అదే బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని. అందరి మీద చాలా కేసులు ఉన్నాయి. మన స్టేషన్ పరిధిలో కూడా కొన్ని 3 కేసులు ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఫారెస్ట్ వాచర్స్ అంటే టెంపరీగా తీసుకుంటారు అన్నమాట వాళ్ళని. అంటే వీళ్ళ యొక్క మన ఫారెస్ట్ డిఎఫ్ వాళ్ళు ఈ యొక్క దగ్గరున్న పరిశీలన ప్రదేశాలకు సంబంధించి అక్కడైతే ఐడియా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాచర్గా నియమించుకుంటారు, కాంట్రాక్ట్ బేస్డ్ నియమించుకున్నారు. ఇద్దరు రసూలు, ప్రసాద్ పనిచేస్తున్నారు. గతంలో కూడా చిన్నగా పనిచేస్తారు. ఇద్దరు అందరూ కూడా నెల్లూరు వాళ్ళందరూ కూడా తప్పించుకుపోయినారు. వాళ్ళు కూడా మేము సమాచారం ఇంకా పెట్టుకున్నాం. వాళ్ళు అరెస్ట్ చేస్తాం. ఈ యొక్క దగ్గరున్న పరిశీలన ప్రదేశాలకు సంబంధించి అక్కడైతే ఐడియా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాచర్గా నియమించుకుంటారు, కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నారు. ఇద్దరు రసూలు, ప్రసాద్ పనిచేస్తున్నారు. గతంలో కూడా చిన్నగా పనిచేస్తారు. ఇద్దరు అందరూ కూడా నెల్లూరు వాళ్ళందరూ ఇంకా తప్పించుకుపోయినారు. వాళ్ళు కూడా మేము సమాచారం ఇంకా పెట్టుకున్నాం. వాళ్ళు అరెస్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.